మా వాడు అన్నీ వండుకున్నాడు. ఇంటికి అయితే వచ్చినప్పుడు మేము కానీ అన్నం తినలేదని టెన్షన్ పడుతుంది. ఇక లేచినాక జర తింటాడు. ఇప్పుడు మళ్ళీ లేపు తిన పెడితే ఇక మళ్ళీ అటు ఇటు తింటాడు. మనకి ఆకలి అయితే మెదలు లేస్తాడు. ఇక నిద్ర పోలాడు 3 రోజులు నిద్ర పోవాలి అంటే అట్లా నిద్ర పోయినసారి అయితే ఓడిబియ్యం పోసినప్పుడు ఓడిబియ్యం పోసిన మొక్కున్నా పోసిన కదా ఇంత ఏడిచినప్పుడు మస్తు ఏడిచిండు అసలు. అంటే అప్పుడు పోలేదు మనమేమో ఓడిబియ్యం పోస్తున్నాం అని నేర్చుకుని మస్తు ఏడిచిండు. ఈసారి మస్తు ప్రశాంతంగా అయింది. ఈ రోజు కూడా పంతులకి ఇట్లా అందరు వచ్చారు. పోయినసారి సేమ్ వాళ్ళే వచ్చారు, ఈసారి కూడా సేమ్ వాళ్ళే ఉన్నారు. మేము పోయినప్పుడు పోయినసారి మేము ఏంది తీర కట్టించు అది ఏమంటారు దాన్ని ఓడిబియ్యం పోసినాము. వాళ్ళు కూడా పోసారు తొట్టెలు కట్టి. ఇప్పుడు వాళ్ళే వచ్చారు సేమ్. ఇంతకుముందు వీడియో తీసినా కదా. ఈరోజు 1 అయింది, 1 దాటిపోయింది. ఈరోజు వాళ్ళు కూడా వచ్చారు సేమ్ టైం. అట్లా అనుకోకుండా కలిసిపోయిందంటే ఇదే ఫస్ట్ టైం. అట్లాగా నిజంగా అనుకోకుండా జరిగిందంటే ఒక్కొక్కసారి అట్లా కోఇన్సిడెన్సే అంతే, యాదృచ్ఛికం. కూర అయితే పొయ్యి మీద పెట్టింది, వండింది. మరి ఉడికిందా లేదా చూడలేదు. ఇక పోదామని చెప్పి పోయేద్దామని పోయినాము. తొందర అలా సినిమా పడతా అంత ఒక దగ్గర పెట్టేసి ఇంత కదా ఎకరం ఉన్నది జాగ్రత్త తిన. నేను అన్ని నన్నే ఉడకా పీసు ఉడకా పీసు ఉడికిందా చూడు. చూస్తే ఎట్లా తెలుస్తుంది? తిని చూడు. తినే వాళ్ళని చూడాలి. తినేసి అట్లా కాలుతుంది. ఓ ఏం లేదు ఆధారం. అబ్బో గిట్లు ఉడికిందండి. పొట్టు పొట్టు ఓకే మస్తు ఉడికింది. బొక్క కూడా పెట అయిపోతుంది అట్లా ఉడికింది. అన్నం తిందాం. మంచిగా గిట్లే ఉండాలి బాగా. ఓకే ఓకే కలిపొద్దు. కాకపోతే అన్నం తిని కొంచెం రిలాక్స్ అయితే ఓకే. కొత్తిమీర అయితే ఇప్పుడు వేసింది. ఎక్స్ట్రా కొత్తిమీర ఇప్పుడు వేసింది. కలిపేస్తున్నాం అలాగే. అవునది మనం వేసుకుంటే వస్తుంది. ఎట్లయినా వేసుకుంటే వేసుకున్నట్టు. నూనె మాత్రం బాగానే తెలియదు. ఒక చిన్న గ్లాస్ అంటే మినిమం చాయ్ గ్లాస్ వచ్చి అంతే లేదు. ఇలా కూర ప్రెషర్ అసలు ఓలే బాబా. అసలు ప్రెషర్ ఇవి కూడా అన్నట్టు నీళ్ళు అయింది. మా ప్రెషర్ కుక్కర్లో పెడితే నీళ్ళు కొంచెం ఎక్కువ వస్తే ఆవిరైపోతుంది, పోతుంటాయి బయట పోయేటి. ఇది మా ఇంట్లో మాత్రం బయట పోనట్టుంది. అంత గమనించండి. ఓకే నో ప్రాబ్లం. కూర కాబట్టి, మటన్ కూర కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి ఎట్లా నడుస్తుంది, తినొచ్చు. గాలి వస్తుంది. మైకులు అయితే తీసుకురాలే. అన్నము దీంతోనే వేసుకోవాలా? ఓకే దా ఖాళీ ఉండదు. ఇక మా కూర అయితే కొంచెం మటర్ సాఫ్ అయినట్టు అయింది. ఎందుకంటే మొత్తం సూప్ అయిపోయింది. అసలు నేను ఆశ్చర్యపోయినా. నేను ఇన్ని రోజులకు వంటలు ఉన్నప్పుడు ఆ ఒక గ్లాస్కు కిలో కూర ఉడికిందని అసలు అనుకోలేదు. ఇంకా మళ్ళీ వాటర్ ఉంది మొత్తం. మళ్ళీ ఎంత పోసినా అంత అన్నట్టే ఉంది. అది లేతదా ఏమో కానీ మొత్తానికి అట్లా అయిపోయింది. ఇక నేను బావైతే తింటున్నాము. శ్రద్ధ బయటకు పోయింది. ఆమె అడుగు పోయింది కాబట్టి మొత్తం ఫ్రెండ్స్తోనే తిరిగింది. అన్నం తినమని బతలాడంగా కొంచెం సేపు అయినాక తిన్నది. దాంతో జాతరకు వచ్చిందా? మీరు పిలిచిరా? ఓకే ఓకే. ఆయన ఆయన హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరో లాగుతూ వచ్చినాము. అయితే నేను చెప్పిన తిన్నాక రెడీ అయ్యి బోనాలు చేసుకోవడానికి గుడి పోతామని చెప్పి, కానీ అప్పులప్పుడు వాన వచ్చేసింది. చూడడం రానిగో వస్తే మనం సన్నం పడుతూనే ఉంది. మరి అడిగి పోయి అన్నం ఎట్లా అవుతామో బోనం పెట్టేసో తెలియదు. ఇక ఫోన్ అయితే పోతాం. అందరు వేరు, మేము మస్తు లేటు. ఇక
ఫస్ట్ బాగానే అడిగిన పూలు అయితే కొనిచ్చిండు. ఎప్పుడైనా ఎందుకు కొనిచ్చిండు. శ్రద్ధలో ఫ్రెండ్ మా శ్రద్ధ రెడీ అమ్మని లంగోని కూడా తెచ్చిన సేమ్ ఇలాంటి మోడల్లో పింక్ కలర్ ఉంటుంది. ఓ మమ్మీ నాకు వాళ్ళు రెడీ అని చూసి నాకే చెమటొస్తుంది మమ్మీ అంటుంది. రాగానే దీక్ష ఇట్లా రెడీ అయిందట. మమ్మీ నా కలర్ చూస్తే నాకే భయం అవుతుంది అంటుంది. ఉన్నది ఏం వేసుకుంటారు ఒక గంట అందుకే మేము ఆమెకి ఏంటంటే ఫ్రెండ్స్ ఎందుకో నాకైతే తెలియదు. నాకైతే అలవాటు నాకు ఎందుకో నాకు తెలియదు. అందరూ బర్త్డే కనీసం ఫ్రాక్ అన్న కొనియద్దని ఆమె ఫ్రాక్ కొనిసిందంటే అట్లా వేసుకోదు. ఇది కనీసం ఇది కొనిస్తే కాబట్టి ఇష్టంగా వేసుకుంటుంది. ఆమె ఇష్టంగా వేసుకుంటే ఉంది ఇక ఆమెకి ఇష్టం ఉన్నాయి అట్లా చెప్పేస్తాం అనమాట. ఇక పోతున్నాం మేము రెడీ అయిపోతున్నాం. వార కొడుతుంది కాబట్టి ఇట్లే పోతాం. ఆ వారంలో వరపోయితే తెలియదు. వాళ్ళైతే తయారైంది, మేమైతే తయారు కాలేదు. మేమిద్దరం గిట్టే మా ఓటు రెడ్ డ్రెస్ ఇంకంతే. ఇచ్చారా ఇచ్చాడు హాయ్ బాయ్ బాయ్. ఓకే ఇక బండ మీద పోవాలి. బండెక్కి బ్యాగ్ ఏమన్నా తీసుకుని సామాన్ ఇట్లా కొబ్బరికాయ తెచ్చిర్రా? కొబ్బరికాయ తీసుకురా పోరా జర పోయి. కొబ్బరికాయ దేపో 50 రూపాయలు తీసుకొని పోయి కొబ్బరికాయలు మళ్ళీ ఎందుకైనా మంచిది. ఇక మేము అడిగి తీసుకుపోవాల్సింది ఏంటంటే కట్టెలు తీసుకుపోవాలి. పొయ్యి పెట్టి ఆడ అన్నం వండుతారు అనమాట. అంతే అన్నమే కదా అది. అన్నం వండుతారు. కుండ కుండనా ఒకటి రాగిదా ఇత్తడిదా అది తీసుకొని పోతాము. సర్వాస్ ఉంటుంది అది తీసుకుపోయి దాంట్లో అన్నం వండుతారు. ఆడ అందరూ పొయ్యిలు పెట్టి అన్నం వండి భోజనం చేసుకొని వస్తారు అన్నమాట. వచ్చేటప్పుడు నైట్ ఇలా అంతే. ఏంటంటే తయారయ్యేందుకే ఇగో ఇప్పుడు ఈ టైం అవుతుంది, ఏది 6 అవుతుంది. ఆడికి పోయిన తర్వాత ఒక 10 నిమిషాలకి చీకటి అవుతుంది. వాళ్ళ మొక్కల వాళ్ళకి కనబడాయి. ఇంత తయారీ కూడా వేస్టే నాకు తెలిసింది. ఇప్పుడు తిని అది ఇంత చేసేసరికి 6 అయితే 6 గంటలకు ఆడికి పోతే 7కి చీకటి అయితే 8కి ఇంటికి వస్తే ఏం లాభం? మంచిగా ఉంది. ఇప్పుడు 8కి ఇంటికి వస్తే ఏం లాభం? ఇంత తయారై మంచిగానే ఉన్నావు. ఇగో పూలు పెట్టుకున్నది, కొత్తగా మల్లెపూలు తీసుకుంది. ఇక్కడ జాతర అనగానే ఫస్ట్ రోజే మల్లెపూలు అమ్మేందుకు వస్తూనే ఉంటారు. ఏంటంటే 5 గంటలు కింది కదన్నా ఇట్లా ఉండొద్దట మనకి, నచ్చదు. పాయింట్ మీదకి పెట్టుకుంటే మంచిగా ఉన్నాయి. ఇదైతే బోనాల మేకప్. ఇది అంటే అట్లేం లేదు మేకప్ అని. ఏది ఇంకో చీర కట్టుకుంటాను, వేరే చీర కట్టుకుంటా అనుకున్నది. ఇక కట్టుకున్నాం అనుకున్నా. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మంచిగా ఉంటుంది కదా ఈ చీర కట్టుకుంటే. కానీ ఇది బ్లౌజ్ మగవారికి వచ్చేసి బ్లౌజ్ ఇది కట్టుకుందామని తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ చీర కట్టుకుందామని పొద్దున అన్ని సెటప్ చేసుకున్నా. కానీ వాన పడుతుందని చెప్పి మళ్ళీ సింపుల్ గా రెడీ అయినా. ఈ వానకి చీర ఇది కట్టినాకో పోయబ్బో నాకు అస్సలు వచ్చే కూడా వచ్చిపోయి. అయితే ఈ పరిస్థితి ఏంటంటే వేడికి కొంచెం ఓర్చుకోదు, వేడి వస్తుంది. ఈ శారీస్ కట్టుకుంటే ఆడ కొంచెం పని చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక ఏదైనా పని చేయాలంటే ఇక పని వచ్చిపోదు. ఇక పని కూడా చేయబుద్ధి కాదు. సింపుల్ గా మామూలుగా కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఏదో ఇక కష్టపడి ఇక మళ్ళీ ఇదన్నా కట్టుకుంది. అయితే కానీ జాతర ఎట్లుంటది, కానీ అది కట్టుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఓకే ఇది కూడా ఓకే. కాకపోతే వర్షం వస్తుంది, వర్షం అసలు ఈ రోజు వర్షం రాదనుకున్నాం మేమైతే. ఎండ కొట్టింది మంచిగా, గరం గరం ఉండదు. ఇది ఎంత రేకులో కూడా మంచిగా వేడి. ఏంద్రా ఏది నాన్న ఉయ్యాలన్నా వద్దు. ఇప్పుడు వేడి వేడిగా ఉన్నది, వాన కొట్టదేమో అనుకున్నాం. కానీ కొంచెం వాన పడ్డది. మళ్ళా జరిగే పైన కూడా వాన పడుతుండొచ్చు. నాకు తెలిసి మొగులు ఉన్నది, చూపిస్తా. ఎందుకు దాది దాది అంటుంది మా వాడు. ఎద్ది ఇక ఎవరు సరే ఇక మొగులు అయింది. లిప్స్టిక్ మంచిగా మనకి ఆడ మేకప్ వేసుకొని ఇంటర్వ్యూలు అప్పుడు పెట్టుకుంది. అప్పుడు చీర వేరే కదా. మేకప్ అయితే అప్పుడు కూడా వేసుకున్నాం కదా. ఏంద్రా కవర్లు అయితే అన్ని రెడీ చేసి పెట్టింది. వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒకటి. నెక్స్ట్ చెత్తిరి తీసుకుపోవాలి. చెత్తిరి కావాలి. ఏడుంది చెత్తిరి? బండి తలసేది తలసిన దగ్గర ఉంది. అమ్మే దిక్కి తామిటి తామ్. నెక్స్ట్ ఇంకేంటంటే 2 కవర్లు తీసుకుపోవాలి ఫోన్కి. మళ్ళీ వాన గిట్లు వస్తే ఫోన్ పెట్టుకోవచ్చు జోలో. మనం తడిచినా తడుస్తాం, ఫోన్ తడవద్దు అంతే.
ఇది ఫాల్స్ది కవర్, ఇది ఇంట్లో పెట్టుకుంటా కావాలి. దీని మందం వస్తుంది, ఓకే బరాబర్ వస్తుంది. ఇది పెట్టుకుంటా వస్తుంది. ఏంటి ఇద్దరు కూర్చుంటారా? ఇది పట్టుకోన్నా ఇప్పుడు కవర్ పెట్టరా? ఇగో పెద్ద ఇగో దాని కింద కవర్ ఉంటుంది, అలా పడుతుందా? మనిషి అలా పెట్టి మరి పెడితే ఇది కొంచెం పోతే అయిపోతుంది బ్యాగ్ మరి. మళ్ళీ ఇప్పుడు అన్ని నాంతే వస్తారు. సరే సరే ఓకే డన్. కొబ్బరికాయ అది నడుగురు అంటే మేమేం చేస్తున్నాము, ఏమైనా చేస్తున్నామా? షూ వేసుకోపో అవి, షూ వేసుకోపో. షూ 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 అవి బండి తాళం చేయరా? వానికి ఇచ్చిందా తాళం? ఇవ్వమని వానికి ఆ తాళం ఇవ్వమని ఇంటిది. నేను వాడదా, ఏం వాడా. చేతులు పట్టుకొని యోగి సంచులు పట్టుకొని కిందికి వా బండి కాడికి. అది ఏందిరా పోయమ్ము చెంపలకు పెట్టుకుని ఇది మేకప్ పాడైందిరా. చాలు నడు. ఇట్లా పట్టుకో, తాళం వేసేయాలా? సంచులుగా మీకు ఇచ్చిన ఎవరు అవసరం ఉంటే మళ్ళీ చేస్తా కానీ నేను తాళం వేసేస్తా. ఏ తాళం ఎత్తింది డోర్కేసే తాళం దేంది అంట? గాడుందా పరి పరి జరవాలి పరా. నువ్వు కిందికి పోగా నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా? సరే నాడు అసలు చెప్తా గిచ్చడు గిచ్చడు. మా చిన్నోడు మంచి చేతులు పట్టుకున్నాడు. బావ మా పెద్దక్క మా చిన్నోడు చేతులు పట్టుకొని ఉన్నాడు. ఏ బాలు నిన్నే తీస్తున్నా. భయమవుతుంది, అన్నం అవుతుంది అని వాన అయితే స్టార్ట్ అయింది. మరి మంటదా లేదా తెలియదు. కొంచెం టెన్షన్ ఉంది నాకైతే. జర్ర కొంచెం వెచ్చగా అయింది, గోరచ్చగా అయింది. ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. ఇక పోయినసారి అయితే కొంచెం బోనాలు ఊదిచ్చినాక స్టార్ట్ అయింది, కానీ ఈసారి లేదు. ఇక్కడ వాళ్ళమైతే కొంతమంది అయిపోయినాయి బోనాలు తీసేస్తే స్టార్ట్ మాయ లేట్. మంది ఎంత మంది చాలా మంది వచ్చి పొద్దున అది అంతా ప్లేస్ ఖాళీ ఉండే కదా. ఇప్పుడు ఎంతమంది కూడా ఎంతమంది. అత్త హాయ్ చేతులు కప్పుకొని సంచి కప్పుకొని కూర్చుంటుంది. వాన జోరు అయింది, మళ్ళీ బాగానే కొడుతుంది వానగా. వాన ఎక్కువనే అవుతుంది మళ్ళా, నాకైతే డౌటే. ఇగో ఇదంతా పొలాలు ఉన్నాయి ఇటు సైడ్. వాన ఎంత చాలా మంది ఉన్నారు ఇటు సైడ్. ఇక అందరికి వానలే. ఇక ఇది ఒకటి పెద్ద రేకుల సెట్ వేసేదండి. కొబ్బరి జీరా చేసాము.
వీడు దిగుతానే లేడు. ఛత్రి పట్టుకుని నిలబడరా అంటే ఇంకా ఇది తెచ్చిందని నయమైంది ఛత్రి. ఇట్లా కొంత ఆగమైపో. ఏ మంట మంచిగా వస్తుంది, ఇలా మంచిగా వస్తుంది కింద. ఇంకెందుకు మళ్ళా ఓ అంత ఆగమం అవుతుంది వాళ్ళకు. అయినట్టే వానాకాలం మడుగులు వీడు వండుకుంటుండు అంటాడో మరి ఎట్లా అవుతుంది. జర నీరు వస్తున్నట్టుంది. చెత్తిని పట్టుకొని మేము కూర్చున్నాము. అన్ని చెత్తలు రేపే ఇక మా ఊళ్ళో మొత్తం. నిద్ర వస్తుందా నాన్న? ఆమె పండుకుంటావా? మీరు పట్టుకొని పంటుండు. అందరూ చెత్తలు పట్టుకొని నిలబడ్డారు మొత్తం. అందరూ ఇంత కప్పుకొని, చెత్తలు లేని వాళ్ళు కప్పుకున్నారు, సంచులు కప్పుకొని వంటలు చేస్తారు. మళ్ళీ ముందుగా అన్నీ వాళ్ళు తడిచినా సరే కానీ పొయ్యిలు తడవద్దని పొయ్యిలకు కప్పుతారు వండే కాడ. ఇక ఇంత ఆగంలో పట్టు చీరలు కట్టుకొని వస్తే ఏం ఆగం అవుతుంది? పట్టు చీరలు నగలు నట్రాలు వేసుకొని వస్తే ఆగమాగం అవుతుంది. నా ఈ పైన తడుస్తుంది వెనకబట్టి. అయింది సరిగా మరి పట్టుకోరా, పట్టుకో. మావాడైతే ఇలా చెత్తిరి పట్టుకున్నాడు. చెత్తిరి పట్టుకున్నా? హాయ్ హాయ్. చెత్తిరి పట్టుకున్నాను, నేనైతే పట్టుకోలేదు. నేను ఒక చేతులు విన్నెత్తుకుని ఒక చేతులు ఫోన్ పట్టుకున్నాను. వీడియో 2 చేతులతో పట్టుకున్నాను. ఆ చెత్తిరి మమ్మీకి పట్టుకో. అదే గట్ల పట్టుకో చాలు. ఇక 2 days పని మీరు తడవకుండా. ఇగో నేనైతే మొత్తం పట్టినట్టు నా వెనక బాగా తడుస్తుంది కానీ మమ్మీకి పట్టరా మొత్తం. పెద్దది కాంతుందా మీరు? ఇద్దరు 3 దిక్కులు పట్టుకున్నప్పుడు చెప్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇలా. ఇక టైం అయిపోతుందని చెప్పి మేమైతే బోనాలు అయితే పూదిచ్చినాము. మేము బోనం పూదించేటప్పుడు మస్తు వర్షం కొట్టింది. కొంచెం మంచిగా నీట్గా రెడీ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు వీలు కాలేదు. ఆ గంధం అనేది వర్షాన్ని కొంచెం కొంచెం కారినట్టు అయిపోయింది. కానీ మళ్ళీ ఊదిద్దామంటే అట్లా ఊదియొద్దట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది మాదంతా పరిస్థితి. ఏంటంటే అట్లా కానీ బాణాలు అయిన సరే పూదిచ్చినప్పుడు పెట్టేసాము. మా బోనం మొత్తం కవర్ కప్పేసాము. చూడు. ఓ హాయ్ అట్లా చూపిస్తాను. అమ్మ నువ్వు ఆడికి కనబడుతుంది, ఇలా కనబడుతుంది. ఇక మా అక్క వచ్చింది, మా అక్కడి ముందే దెబ్బ పొండి, మా అక్కడ ముందే పూజించింది. కంప్లీట్ అయిపోయింది. హార్ట్ అయిపోయినా. మేమైతే మళ్ళీ ఈరోజు కూడా ఇంటికి వచ్చాం. ఈరోజు అంటే పోయినసారి కూడా అట్లే ఇంటికి వచ్చాం, ఈసారి కూడా మళ్ళీ ఇంటికి వచ్చినాం అన్నట్టు. మళ్ళీ తడిసిపోయినాం అందరం. మొత్తం తడిసిపోలేదు, మొత్తం మీ చిన్న చిన్న జ్వరం తడిసిపోయాం. మా బిడ్డని అయితే పోదాం అని టెన్షన్ పడుతుంది. బోలాలు ఎత్తారని ఫోన్ చేసింది ఇంతకుముందు రమ్మని. ఆగమో మాట్లాడుతున్నా, స్పీడ్గా మాట్లాడుతున్నా. అరే ఇదారా పోదాం ఇక మనము. అమ్మి ఇగో వీడికి వస్తే మా వాడు చెప్తున్నాడు విన్నాడు. జ్వరం ఇగో వాడు చెప్పులు వేసుకో, షూ వేసుకోను అన్న. షూ వేసుకో, పోదాం. షూ వేసుకో. నువ్వు వానికి ఒక చెడ్డి తీసుకొస్తా, చెడ్డి. లేకపోతే అడిగి పోయినాక మళ్ళీ టాయిలెట్ వచ్చినంటే తడిచిపోతుంది, ఆగమాగం అవుతుంది అంతా. అట్లా పర ఈ షర్ట్ కూడా మనకు కావాలి, వేసుకో. మనకి దాది
అక్క దగ్గర అక్క దగ్గర చెత్తులు పెట్టి ఎన్ని చెత్తులు తీసి మంచిగా చెత్తీలు ఇప్పుడు తీస్తారా అట్లే ఉంటాయా ఏదో చెత్తీలు అటు అంటే అటే ఇస్తాము వానికి అటు ఈరా పట్టుకుంటాడు జర్ర జర్ర ఆడుకోలేదు మొత్తం ఎత్తుకొని కొంచెం ఈసారి సపోర్ట్ చేసింది కాబట్టి కొంచెం క్లియర్ అయిపోయింది కానీ వాన సపోర్ట్ చేయలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది లాస్ట్ ఇక ఎక్కడ అక్కడ పోయేమో అక్కడ ఎక్కడ అక్కడ మొగలైంది ఏంద్రా అనిపిస్తుందా ఒక ఫోటో తీ బావా నన్ను అందరం ఇట్లా నిల్చుంది ఏయ్ అమ్మి ఏంటి చూడు అరే ఇక మేమైతే పాడి పంట మంచిగా అందరూ బాగుండాలని చెప్పి సంవత్సరంకి ఒకసారి ఇట్లా వేస్తాం కాబట్టి సంవత్సరం దాకా అందరం ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి కొట్టినాము. ఇక మంచిగా అనిపిస్తుంది అదేందో అట్లా అంతసేపు చేసినా అని అసలు ఎంత పీస్ఫుల్ అవుతుంది ఎంత వర్క్ చేసినా ఆ ప్రెజర్ అయితే ఆ రోజు ఉండనే ఉండదు. పొద్దున్న లేచి ఉంచే సాయంత్రం వరకు అయితే మస్తు పని ఉంటుంది ఆ రోజు. అలాంటిది ఏం అనిపించదు ఈరోజు కష్టపడ్డాం ఏదో అని చెప్పి. అందరు ఫోటో దిగుతారట ఇప్పుడు అందరు రెడీ అయ్యారు ఫోటో దిగడానికి. ఫోటో దిగుతారట ఇది వెనక మంచిగా కట్టుకోవాలి. ఇటు నిలబడతారా గట అటు గుడి పడుతుంది కదా నేను అటు నిలబడడం. ఓ రామశంకర అలా ఇటు అటు వస్తుంది. బోనాలు లేపుతారు మళ్ళీ 2 బావులు అయితే అయిపోయినాయి. సరువు కూడా తీసుకువేరు. ఇప్పుడు ఏంటంటే బోనాలు ఎత్తుకొని అమ్మవారి చుట్లు ఒక 5 చుట్లు తిరిగి ఇంటికి పోవాలి. నేను చెప్పిన క్యాస్ట్ వైజ్గా అని చెప్పి ఇదైతే మా వాళ్ళం అందరము ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. వరుస పెట్టేస్తారు. మా అయితే ఒక 8-9 ఇండ్లు ఉంటాయి అంతే. మేము తక్కువ మంది ఉన్నాము పద్మశాలిలము. వీళ్ళందరూ మా వాళ్ళు పెద్ద అత్తలు చిన్న అత్తలు లేకపోతే మరదలు వీళ్ళందరం ఉన్నాం అనమాట ఆల్మోస్ట్. ఇంకొంతమంది వర్షం పడ్డది కాబట్టి ఇంటికి పోయారు. మెయిన్ బోనాలు ఎత్తుకునే వాళ్ళమే అక్కడ అవుతున్నాము. వాడు మరి చూస్తా ఇట్లా అందరం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వంటలకు పోతారు కొంతమంది అయితే అంటే ఆషాఢంలా, కానీ మా సైడ్ ఏంటంటే వంటలకు ఏం పోరు. ఎందుకంటే ఇట్లా ప్రతి ఆషాఢం లాస్ట్ వీక్లో అయితే బోనం తీస్తాం కాబట్టి వంటలకు పోము. ఇదే ఇక్కడ వండి బోనం బోధించి పెట్టడమే మాకు వంటలకు పోయినట్టు అనిపిస్తుంది అనుకో. ఇంకా అన్న వండుకొని ఇంత బాగుంటుంది కానీ అట్లా అన్న అనిపిరా పిలువురా అన్న అన్నాను అన్న 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 అక్క పిలు అన్నాడు అన్నాడు అక్క అనలే ఇంకా రెడీ అయిపోయిందంతా. ఉందిరా సరే సరే ఏ దా పోదప్ప నేను మమ్మీ కాదు పెద్ద పెద్ద అర్థం వచ్చిన తీయ
ఇక మేమందరం బోనాలు అయితే ఎత్తుకున్నాము ఆడవాళ్ళం. ఇక మొగోళ్ళందరూ ఒకళ్ళు ఇంటికి పోతూ ఉంటారు. ఇక మా చిన్నోడు అయితే ఇంకొంచెం ఈసారి సపోర్ట్ చేసిన కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ వర్షానికి ఆగానికి అస్సలు వీలు కాకపోవు. అయిపోయిందంటే అందరు ఎత్తుకుంటారు. ఆల్మోస్ట్ ఈరోజు తొందర అయిపోయింది. పోయినసారి అయితే 7:30 వరకు ఇక్కడ ఉన్నాం. ఈసారి అయితే 6:30కి ఎత్తేసాం బోనం, అంటే ఎత్తుకున్న బోనము. ఈరోజు తొందర ఈసారి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక అందరం రౌండ్ తిరిగేసిపోతాం. బాయ్ బాయ్. మళ్ళీ తీయకు సార్ రౌండ్ మనం. డాడీ అబ్బాయి ఐస్ క్రీమ్ చూస్తున్నాను. చూస్తున్నా నేను. ఎత్తుకోమన్నా చూసుకోని అబ్బా. బోనాలేమో ఎవ్వరి క్యాస్ట్ వాళ్ళే ఇట్లా పోదించుకుంటాము. ఇక ఇప్పుడు అందరం ఏకమై అమ్మవారి చుట్టూ 5 చుట్లు తిరుగుతున్నాము. వర్షం పడ్డది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిరగాల్సి వచ్చింది. ఇంకో పోయినసారి అయితే ఇంకా కొంచెం ఎక్కువ కొట్టింది వర్షము. ఈసారి కొంచెమే కొట్టింది అనుకోండి, పర్లేదు, అంత ఎక్కువ బురద లేదు. కానీ పోయే దారి ముందటైతే మస్తు జారుడుంది, మస్తు భయపడ్డాము. మా ఊర్లో అయితే 700 ఇండ్లు ఉంటాయి. ఇంటికి ఒక బోనం తీస్తాం, ప్రతి ఒక్కరు ఇంటికి ఒక బోనం తీస్తాము. జల్లకాడ అయితే కొంతమంది చేసిరు, మా వాళ్ళు అయితే ఎప్పుడు ఏరట ఒక్కటే బోనం తీస్తాం. కొంతమంది ఏమో జల్లకాడ చిన్న చెంబులు పోదించుకొని ఇట్లా తిరిగి దేవుని చుట్టూ. ఇక మా ఆచారం ప్రకారం మా అత్తమ్మ వాళ్ళు అట్లే పేర్చారు కాబట్టి మేము కూడా అట్లే పేర్చాం అనుకోండి. అబ్బా నేనైతే నిలబడ్డ ఇక ఎట్టున్నా కానీ మమ్మీ వస్తే చెప్పురా, కట్టుకొని వచ్చేటప్పుడు చెప్పు, నేనైతే నిలబడ్డ ఇక. ఇప్పుడు చూడరా, మేము వెయిటింగ్. ఇది చూసి మాట్లాడరా, చెప్పు. మా మమ్మీ ఇప్పుడు కనబడ్డది ఇక, చాలు మమ్మీ తీయమన్నా, అంతే అయిపోయింది. 2 సార్లు తీసినా మమ్మీ, మళ్ళా అంతే తీసుడు. ఎటు చూడు, మనం ఇంటికి పోదాం మరా, మనం బండి మీద పోదాం ఇంటికి. అదే మరి బురదలు ఎత్తి ఎండుతుంది జరా, అనగొట్టింది ఇప్పుడు. చూడు అయిపోయింది, 5 చుట్లు అయిపోయింది. ఇక బోనాలు అయితే తిరుగుతున్నారు వాళ్ళు. బోనాలు వేసుకొని పోయారు తీసుకొని 5 చుట్లు తిరిగారు. 5 చుట్లు తిరుగుతున్నారు. ఇక అందరు తిరుగుతూ ఉన్నారు. ఇంకా 5వ చుట్టూ మరి ఆగిరు కదా రాడా, అంటే లేట్గా పోయిన వాళ్ళు లేట్గా తిరుగుతారు అన్నమాట. అలా పట్టుకో. వస్తారు ఇంకా రాలే, అందరు పోతురు. ఇక కొంచెం వెనుక సైడ్ దారా, ఇటు రారా. నీళ్ళు అయితే తీసుకోవాలి, సర్వాల నీళ్ళు తీసుకొని చెయ్యాలి, అడగాలి. సెకండ్ టైం ఏమైందిరా, నీళ్ళు కట్టేనా పట్టుడు? అదో నీదైనా ఫస్ట్ చేయాలి, కట్టేనా చేసు. మీకు ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. మమ్మీ వచ్చిందా మీకు చెప్తావా? ఆడుతుంది వాళ్ళ మంచి పట్టుకో. మా ఫ్రెండ్స్ అయితే పోతారు గాలి. వేడికి మమ్మీ ఇట్లా మమ్మీ మీదకి ఫోటో దించి అన్నీ ఉంటుంది. బోనం పైన దీపం అయితే మేము ఆడ చుట్టూ తిరిగేటప్పుడు ఉన్నది. వచ్చే ముందు అయితే కొంచెం ఇట్లా అయింది కాబట్టి ఇంట్లోకి వచ్చే ముందు వెలిగించి ఇంట్లోకి అయితే వస్తున్నాము. అయిపోయింది, మేమైతే ఇంటికి వచ్చేసాము. మట్టి అయితే మస్తు జారింది అసలు. కుండ పడ్డది, మీటి ఇట్లా మీటి ఉంటాయి కదా, ఆ జారి కింద పడ్డది, పలిపోయింది. పాపం వాళ్ళు స్లిప్ అయింది రోడ్డు, మస్తు జారుతుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం. వర్షం పడిందంటే ఉసుకపోసినా అయిపోయి అట్లా. ఓకే ఫ్రెండ్స్, మా బోనం అయితే మంచిగా చేసుకున్నాం మేము, మంచిగా అనిపించింది. ఇక బావ అయితే ఇప్పుడు దేవుని ఫోటో కదా పెడుతుందా బావ ఇంటికి. దారా ఆమె
తీసుకో బాబు, నువ్వు తీసుకుని నేను చెప్తా ఒకసారి. ఇది మొత్తం కింద కూడా అంత వాళ్ళతో పెట్టేసి తమ్ముని దగ్గర కూడా బయట ఉండు. బోనం అయితే కింద బియ్యం పోషణ పెడతారు, లేదంటే ఇట్లా ప్లేస్ ఉంటే అమ్మవారి దగ్గర దేవుళ్ళ దగ్గర పెట్టేస్తారు. నేనైతే ప్రతిసారి దేవుళ్ళ దగ్గరనే పెడతా. బాబా అయితే మంచిగా మొక్కి వస్తున్నావు. ఏం లేదు అమ్మింటవా బుక్ వచ్చిందటానికి. అబ్బా హ్యాపీ, నేనైతే చాలా ఈసారి వాళ్ళు తొందర వచ్చేసేవాడు ఇంకా హ్యాపీ. తొందర అంటే వారం వస్తుంది అని తొందర చేయమన్నట్టు తొందర వచ్చిపోయారు వచ్చేసారు. కాకపోతే మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం తెలుసా, బోనాలు తిరుగుతున్నారని చెప్పి మేము ఇంకా ఇన్నే ఉన్నారు కదా పోదాం వెళ్ళే కానీ మేము వెయిట్ చేస్తున్నాం అక్కడ. కాకపోతే మాకు అర్థమైంది తొందరగా ఉన్నారు అంటే మీరు ఇక్కడ సైడ్ ఉన్నట్టు అలా అర్థమైనట్టు అని వాళ్ళ ముంగడికి వచ్చేసరికి మీరు అయినా పోతూనే ఉన్నారు. ఇక నేను ఆటో కాలు దాటుకొని నేను బర్ర వచ్చిన నాకు తిరుగుతా ఉన్నారు వస్తుంటే బండ్లు వెళ్ళకపోతేమో అలాగే చెప్తున్నాను నడవలకించి. ఎందుకంటే అనే ఉంది కనిపిస్తలే కానీ కాదు అక్కడ మంది కొందరే కనబడరు వాళ్ళు అక్కడ కనబడరు. కనబడేసరికి వీళ్ళే ఉన్నారు అని చెప్పి అయితే ఎందుకంటే మీరు గ్యాంగ్ మొత్తం మంది అంటే చాలా మంది ఉంటారు కదా కొందరే ఉన్నారు అంటే అందుకని చెప్పి ఆయన సర్ర వచ్చి తిట్టా కొద్దిగా అన్నా కానీ నువ్వు రాకపోతే నువ్వు వచ్చాక నేను ఉండాల్సి వచ్చు. మళ్ళీ నేను ఇంటికాడ ఉంటే మంచిగా ఉంటుంది బోనం వచ్చేసి లోపు అని నేను సర్ర వచ్చేసినాయి అంతే. అట్లా వచ్చి వెయిట్ చేసినాం. పోయినసారి నేను ఫస్ట్ టైం అది నేను కాలు నీళ్ళు పోయినసారి ఈసారి మరి అంతకుముందుసారి మామయ్య చనిపోయేసుకోలేదు. ఇంకా అంతకుముందు సారి ఒకటే చేసినామా, అంతకుముందు సరే చేసాం కానీ మా అమ్మ ఇట్లుండే, మా అమ్మ వచ్చింది. ఇప్పుడు మామయ్య చనిపోయినప్పుడేమో చేసుకోలేదు 1 year. తర్వాత పోయినసారి నువ్వు వచ్చినావు, ఈసారి నువ్వు వచ్చినావు 3 years. అంతకుముందు 4 years బ్యాక్ ఏమో మా అమ్మ వచ్చింది. మా అమ్మ ఇట్లా చేసి అప్పుడు ఆ ప్రాసెస్ మా అమ్మ ఇట్లా అట్లా. అప్పుడు మనకు షాప్ ఉండే, ఏమైనా షాపులేనా షాప్? అవును నిజమే, మాకు షాప్ ఉన్నది. షాప్ లో మొత్తం అప్పుడు థమ్స్ అప్ ఇంత బాటిల్ థమ్స్ అప్ తీసుకొచ్చి అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అయిపోయినాయి అనుకో, థమ్స్ అప్ లో అయిపోయినాయి అనుకో, మళ్ళీ తర్వాత బండి వేసుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చి. ఎందుకంటే గిరాకీ అయ్యేది ఈ రోజే, మళ్ళీ రేపు గిరాకీలు ఉంటాయి, మళ్ళీ రేపు తెల్లారితే అని చెప్పి పోయేటనే తెచ్చుకోవాలని చెప్పి మళ్ళీ సరళ పోతుంది. ఇక కొబ్బరికాయలు ఉంటుంది, ఇక గోస అంటే ఇక కొబ్బరికాయలు అంటే చెప్పనే రాదు. ఇక గోస కొబ్బరికాయ సంచులు తీసుకొని పోయి మా బాబు నేను ఉంటే నేను సంచులు తీసుకొని పోయి ఆడ ఏది ఇప్పుడు జాతర అవుతుంది, జాతర అయ్యే ప్లేస్ లో కూడా సంచులు పెట్టుకున్నాను. కొబ్బరికాయ సంచులు పెట్టుకొని బూరు తీసుకుంటే అమ్ముదును. ఇక నేను ఒక్కనే మళ్ళా ఇక ఈమె అంటే ఇక బోనం కాడే ఉండు. మళ్ళీ షాప్ లో ఉంది అట్లా కాదు, నేను షాప్ లో ఉండు బావనేమో ఆడుండు. మళ్ళా ఇక మా వాళ్ళు బోనం కాడలేవా అది మా అమ్మ ఇట్లా వేసారు. ఇక పోయినసారి ఈసైతే మొత్తం నేను కానీ అంత ముందు సారి మా అమ్మ ఇట్లా వేసారు. థమ్స్అప్ లాగా అమ్ముకుంటే ఈడుందరు, నేను ఆడ కొబ్బరికాయలు అమ్ముకుంటే నేను ప్రతిసారి కొబ్బరికాయలు అమ్మిన 2 years నుంచి పెట్టిన ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కొబ్బరికాయలు అమ్మిన వాడ. మా అన్న నేనున్నప్పుడు అమ్మినము, నేనున్నప్పుడు అమ్మిన. ఇక మేము పెళ్ళైన తర్వాత మేము ఉన్నప్పుడు మేము మళ్ళీ ఇండివిజువల్ ఉన్నప్పుడు కూడా మేము నేను కూడా అమ్మిన. అప్పుడు కూడా అమ్మిన స్కూల్లో పని చేసిన మా స్కూల్ పిల్లలు వద్దు ఇంద్ర ఇక అన్నం కూడా సరిగ్గా తినపోదు. మేము పండుగలు వస్తే ఇక చుట్టాలు వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది అవు. ఇక ఈసారి మాకు పండుగ, పోయినసారి కూడా షాప్ లేదు, ఈసారి కూడా షాప్ లేదు. పోయినసారి చుట్టాల వాళ్ళు ఈసారి మాది మేమే చేసుకున్నాం అంతే. ఓన్లీ మాకు ఇక్కడ ఇల్లు ఫెసిలిటీ లేదు. మేము మళ్ళీ ఇప్పుడు ఆడుంటాం, మేమే మళ్ళీ పండుగకి వచ్చాం, టైంకి వచ్చాము. అందరూ తెలుసు అసలు ఎప్పుడు వచ్చారు ఆ బాగా ఎవరో నేను చూస్తుంటే హాయ్ చెప్తారు. హాయ్ అన్న నాకు అసలు మస్తు మంది మా సబ్స్క్రైబర్స్ అయితే అందరికి తెలుసు. మళ్ళీ ఆడ ఇల్లు కూడా చూసారు అందరికి. ఊరలు కాదు ఆ సిటీకి వేరేటోళ్ళు వచ్చి కాదు వేరేటోళ్ళు అక్క అడిగలు ఎప్పుడు వచ్చినట్టు వీళ్ళు వాళ్ళబ్బాయి నన్ను అంత ఫాలో అవుతారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. మస్తు మంచి అనిపిస్తుంది నాకైతే. అట్లా అట్లా మా బోనం అయితే ఇట్లా మంచిగా జరిపించుకున్నాం మేమైతే. కొంచెం రిలీఫ్ గా రిలాక్స్ గా నిమ్మలంగా చేసినాం పోయినసారి. ఇట్లా మంచిగానే ఉంది, అయిపోయింది. రేపు మళ్ళీ రేపు ఊళ్ళో జాతర ఉంటుంది. మా ఇంటి ముందు అన్ని షాపులు పెడతారు, ఆడ నుంచి దాకా పెడతారు, స్కూల్ దాకా అన్ని షాపులు ఉంటాయి. ఇక ఏమైనా షాపింగ్ చేసేదంటే ఆ రోజు చేస్తాం ఎక్కువ శాతం. అంటే నువ్వు చేసేదంటే మొన్న పోయినసారి వారాలు తిరగాలి అటు మొక్క అది 200 300 శ్రద్ధకు 200. సరే ముఖం అంతా మొత్తం వాడిపోయినట్టు అయిపోయింది తిరిగే, లేకపోతే 2-3 సార్లు అంటే ఎక్కువ ఏం తిరగలే కానీ వానాలు తట్టించాం. కాకపోతే
ఆగు ఆగు ఎట్లా తయారైంది అయిపోయా బోనాల పండుగ అయిపోయింది మేకప్ కూడా అయిపోయింది మనం ఎప్పుడో పున్నమ రోజు నిండు పున్నాన్ని చూసినట్టు ఎప్పుడో పండగలప్పుడు సీరియల్ కట్టుకోక చూస్తాం అన్నట్టు కానీ పని మాత్రం 24 గంటలు పని చేసింది అనుకోండి నిజంగా చెప్పాలంటే మా వైఫై అన్న అప్పుడప్పుడు కరెంట్ పోతే బంద్ అవుతుంది కానీ ఈ వైఫ్ పని అయితే అది బంద్ కాదు మా వైఫ్ పని బంద్ అయితే కాదు కరెక్ట్ టైమింగ్ వచ్చింది పొద్దున 7 దాకా అసలు వాడైతే 6కి లేస్తాడు 7:30 నన్ను ఒక్కలేవాడు అంటే మా చిన్న చిక్కుడు 7:30 లేచిన ఆడవాళ్ళు ఏమంటారు మరి ఆడవాళ్ళు ఎవరేమన్నారు కదా పని తీరదు కానీ సపోజ్ చెప్తున్నా 8 బాక్స్ పని కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ గంటల అట్లా కాదు అనుకుందాం అనుకుంటుందా మంచిగా కానీ అసలు ఆడ నిద్ర పడుతుంది అబ్బాయి ఈరోజు నిద్ర పోవద్దు పని అన్నప్పుడు నిద్ర వస్తుంది కన్నా నైట్ మొత్తం మస్తు కళ్ళు ముచ్చుకొని నిద్ర వచ్చింది మస్తు ఒక్కతను ఉన్నా తెలుసా అంటే మస్తు ఒక్కతను ఉన్నా కానీ ఫైనలీ మంచి అయింది చాలా సరిపోతుంది నాకైతే ఎప్పుడైతే బాగుంటుంది అనుకోండి కింద ఏమనుకుంటా బయట అనుకోను శ్రద్ధ పైన అనుకుంటాం మనం కింద నువ్వు ఒకదాని అనుకుంటాను మొత్తం అన్నం సరిపోతుంది చూసిన అసలు ఏమైనా చూలే ఓకే అండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇది ఈ రోజు వీడియో మా బోనాల పండుగ వీడియో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే జరిగింది బాగా వచ్చి కాకపోతే ఈసారి అయితే కొంచెం రిలాక్స్గానే జరిగింది నిదానంగా మంచిగా పద్ధతి ప్రకారం జరిగిందన్నమాట అది పండుగ ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం